దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందన తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం డానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు సేవించుచున్న దేవుడు మిమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసం అనేది నిరీక్షించు వాని యొక్క నిజ స్వరూపము అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అలాగే విశ్వసించువాడు ఏ విషయంలో కూడా కలవరపడడు అని తెలియచేస్తుంది. రేపటి దినాన ప్రభు ఈ భూమి మీదకి రాబోతుండగా నేను విశ్వాసాన్ని కనుగొంటానా అని అంటారు. అంటే మనలో ఎంతో విశ్వాసం ఉండాలి. విశ్వాసము కానిది అది పాపం అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు నిలిపినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయనప్పుడు అతడి కోపం 7 అంతలుగా మండి వారిని అగ్నిగుండంలో వేసే సమయం అది. ఆ సమయంలో నెబుకద్నెజర్ అంటున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని. అప్పుడు వీళ్ళు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, మేము సేవించుచున్న దేవుడు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు. చూడండి, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. రాజు వీరి ప్రవర్తనను బట్టి రెట్టింపు కోపగ్రస్తుడిగా ఉన్నాడు. అగ్నిగుండం 7 అంతలుగా మండుతూ ఉంది. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలలో విశ్వాసములో ఒక్క ఆవగింజంతా కూడా వాళ్ళు కలవరపడలేదు. అది విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అగ్ని 7 అంతలుగా మండుతున్నప్పుడు, రాజు కోపం రెట్టింపు అవుతున్నప్పుడు వాస్తవానికి కాస్త భయం కలగాలి. సామాన్యంగా మనుష్య రీతిగా మనం ఆలోచించినట్లయితే సహజంగా భయం అవుతుంది. విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు ఓర్పు, సహనం చాలామంది కోల్పోతూ ఉంటారు. ఇక్కడ మనకు బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మనలో ఉన్న విశ్వాసము ఎంత మండుతూ ఉంటుందో, ఎంత హెచ్చుగా పెరుగుతూ ఉంటుందో, అదే క్రమంలో శ్రమ, శోధన రెట్టింపు అవుతూనే ఉంటుంది. అక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఒకటే, మన విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తున్నాడని. వాళ్ళు అన్నమాట ఏమిటంటే, మేము నీ కోపానికి ఒకవేళ ఆహుతైనా పర్వాలేదు, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రమే శిరస్సు వంచమన్నారు. అది విశ్వాసం అండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట నీకు శ్రమలు విస్తరిస్తున్నప్పుడు నీ అంతరంగంలో విశ్వాసం కూడా విస్తరించాలి. అది నిజమైన విశ్వాసం. విశ్వాసముతోనే విశ్వాసానికి కర్త అయిన మన ప్రభువుని మనం కలుసుకోగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అట్టి విశ్వాసాన్ని మనం నూతనపరుచుకుందాం, ఇంకా బలపరుచుకుందాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.